దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? విశ్వాసంలో ఎదుగుతున్నారా? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నారా? ప్రభు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని చేయబిడిచిపెట్టే దేవుడు కాదు. సో కాబట్టి విశ్వాసంతో మనం ఎదురు చూద్దాం. ప్రతిదినము నేను యేసే రక్తం కింద నేను ఉన్నాను. అందరూ మీ చేయాల పెట్టుకో. నేను యేసే రక్తం కింద ఉన్నా, నా కుటుంబం యేసే రక్తం కింద, ఏ అపవాది కూడా నన్ను నా కుటుంబాన్ని తాకదు అని నేను యేసు రక్తం కింద ఉన్నాను అని మీరు బిలీవ్ చేసి ఎప్పుడు ఈ మాట చెప్పుకోవాలి. నా విశ్వాస యాత్రలో నేను నేర్చుకున్నా. మరొకటి, సేవకులు అలా తరపిదిచ్చారు మాకు, యేసే రక్తం కింద ఉన్నా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు రక్తం కింద ఉన్న వారికి ఏ శిక్షా విధి, ఏ కష్టం, ఏ లేమి కూడా వాళ్ళకి కలగదు. అపవాది వారి మీద దాడి చేయి. హల్లెలూయా. దేవుడి వాక్యంలో చూద్దామా? కీర్తనలు 23:4 చాలా మంచి వాక్యం. దేవుడు అనేక మార్లు ఈ వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడేవాడు. అనేక మార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, ఈవెన్ ఇంకా ఎక్కువ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను అంటే గాఢాంధకారం, చీకటి. ఒకసారి కళ్ళు మూసుకొని, చిమ్మ చీకటి, గాఢాంధకారము అంటే ఎక్కడ ఏది ఉందా మనకు తెలియదు, ఎటు వెళుతున్నాం తెలియదు, మన దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలియదు, మన కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు, మన దగ్గరికి ఏమైనా జర్లు వస్తున్నాయా లేకపోతే ఏదైనా జంతువులు వస్తున్నాయా ఏమీ తెలియదు. గాఢాంధకారము, ఏమి అర్థం కావట్లే, ఏమి బోధపడట్లే, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లే. అటువంటి పరిస్థితిలో ఉండే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ అపాయం నాకు భయపడకుము, నీవు నాకు తోడేయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నువ్వు నాకు తోడేయుందువు, నీ దుడ్డుకర్ర. నీ దుడ్డుకర్ర, కాపరి దుడ్డుకర్ర ఒక బుక్ ఉంటుంది, చాలా మంచి బుక్. ఒకవేళ ఎక్కడైనా దొరికితే చదవండి. సేవకులకి ఇంకా విశ్వాసం చాలా అవసరం. ఆ దుడ్డుకర్ర అంటే కాపరి చేతిలో ఉంటుంది. గొర్రెలు అటు ఇటుగా కొంచెం మందలోంచి బయటకు వెళ్తుంటే కాపరి ఆ దుడ్డుకర్రతో ఒక బెదిరించి లేకపోతే ఒక దెబ్బ వేసి వాటిని మరలా గుంపులో చేరుస్తుంటాడు. కాపరి చేతిలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకవేళ ఆ గొర్రెల దగ్గరికి ఏమైనా సింహాలు లేకపోతే ఏమైనా ఎలుగుబంట్లు వచ్చినప్పుడు ఆ దుడ్డుకర్రతో వాడు బెదిరించి వాడి దగ్గర నుంచి ఆ గొర్రెల్ని కాపాడుతూ ఉంటాడు. గాఢాంధకారం, ఆ చీకట్లో ఉన్న ఆ దుడ్డుకర్ర. ఏ సింహము అంటే గర్జించు సింహం వల్ల అపవాది తోడు తిరుగుతున్నాడంట. ఎస్, తిరుగుతాడంతే. వీడిని ఎలా చేద్దామా, ఏం చేద్దామా, ఎలాగ ఆపుదామా, ఎలాగ పట్టుకుందామా, వాడి చేతులు పిసుకుంటూ అటు ఇటు తిరుగుతాడంతే. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. కాబట్టి ఆయన దుడ్డుకర్ర నీతో ఉంటుంది. ఇంకొక మాట, ఆయన దండము, అధికారము. ఆ దుడ్డుకర్ర అపవాది తంత్రాలు లయపరుస్తే ఈ దండము అధికారం గుర్తు. దేవుడు మనకి అధికారం ఇస్తున్నాడు. ఆ స్థితిలో, గాఢాంధకార స్థితిలోంచి మనల్ని లేవనెత్తి అధికారం ఇచ్చి నిలబెడుతున్నాడు. తప్పుపోయిన కుమారుడు గాఢాంధకారంలోకి వెళ్ళిపోయాడు. మరలా వెనక్కి తిరిగి వచ్చాక ఉంగరమనే అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ అధికారము మన ప్రభు, ఈ అధికారంతో, ఈ దండముతో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నిలబెడతాడు. సో కాబట్టి ఈరోజు గాఢాంధకార అనుభవం మీకు మీ కుటుంబంలో ఎదురవుతుందా? ఎటు చూసినా సరే ప్రతి ఒక్కరికి అనారోగ్యం, ఎక్కడ చూసినా సరైన చదువు లేదు, సరైన ఉద్యోగం లేదు, లేకపోతే సరైన విధానం లేదు, కుటుంబాల్లో ఏమీ పర్లేదు. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. మీ గాఢాంధకారపు లోయలో ఆయన దుడ్డుగర దండము తోడుగా ఉందని మీరు నమ్మితే ఇప్పుడే ఈ రోజే దేవుడు గొప్ప కార్యం మీరు చూడగలరు. నమ్ముతారా? గట్టిగా పెట్టుకోండి, విశ్వాసంతో చూడండి. ఇప్పుడే ప్రభు నాతో ఉన్నాడు. ఆయన నీతో ఉంటే ఏ గాఢాంధకారపు లోయ ఇక్కడ మిమ్మల్ని ఆపదు. దేవుడు కొంత మాటలు దీవించిన కనుక మే గాడ్ బ్లెస్ యు ఆల్.